సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా? కెరియర్ గ్యాప్ ఉందా? బ్యాక్లాగ్స్ ఉన్నాయా? వెల్కమ్ టు వేదా ఇన్స్టిట్యూట్. My name is Jayashree and I am the manager at Veda Institute of Technologies. ఇక్కడ మేము .NET full stack నేర్పిస్తాము. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. తక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వలన ఇండివిజువల్ అటెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కరికి చాలా డెప్త్ లో సబ్జెక్ట్ నేర్పిస్తాము. మా ద రియల్ టైమ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీమ్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి మా పిల్లలకి పర్సనల్ గా నేర్పిస్తారు. ఇక్కడ 1 by 1 నేర్పిస్తారు. తర్వాత టీమ్ లీడ్స్ చెప్పి 2 hours క్లాస్ తీసుకున్నాక జూనియర్ లెవెల్ డెవలపర్స్ వచ్చి మళ్ళీ అదే సెషన్ మళ్ళీ తీసుకుని వాళ్ళకి ప్రాక్టికల్స్ చేపిస్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా మెయిన్. వేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద చాలా స్ట్రెస్ చేస్తుంది. సో టీమ్ లీడ్స్ 2 hours క్లాస్ తీసుకున్న తర్వాత 6 hours ప్రాక్టీస్ చేస్తారు స్టూడెంట్స్. ఇక్కడ 6 hours ప్రాక్టీస్ లో జూనియర్ లెవెల్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో టాస్క్స్ చేస్తారు. సో వన్స్ ద టాస్క్ కంప్లీట్ అయిందంటే పిల్లలు దాంట్లో సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ అయిపోతారు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత క్లాసెస్ లో ఎవ్రీ క్లాస్ లో వీళ్ళకి రేటింగ్స్ ఉంటాయి. క్లాస్ లో ఎలా చెప్పారు, వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడిగారు, డెవలపర్స్ ని వీళ్ళు క్వశ్చన్స్ ఎలా అడిగారు, దాని వాళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఎవ్రీ డే రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ తర్వాత వీక్లీ టెస్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్ టాపిక్ మీద కూడా టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. బయట ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేస్తారు, వీళ్ళు ఇంటర్వ్యూస్ ఎలాగా వీళ్ళు ఫేస్ చేయాలి అనేది వీళ్ళకి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తామన్నమాట ఎవ్రీ టాపిక్ తర్వాత. సో స్టూడెంట్స్ డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ ని అప్రోచ్ అవుతారు. తర్వాత వాళ్ళు అక్కడ చాలా మంది స్టూడెంట్స్ 200-300 స్టూడెంట్స్ ఉండటంతో వీళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ వీళ్ళకి అర్థం కాక మళ్ళీ వాళ్ళని అడగలేక, టీచర్స్ని అడగలేక వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు క్వైట్ అయిపోయి ఉంటారు అనమాట. తర్వాత ఫైనల్లీ ఇన్స్టిట్యూట్ వేదా ఉందని తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ గెటింగ్ ఇండివిజువల్ అటెన్షన్. అండ్ బికాస్ ఆఫ్ తక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వలన ఏంటంటే వాళ్ళ డౌట్స్ రేస్ చేసి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుని మళ్ళీ వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకుని దానికి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి డెప్త్ లో సబ్జెక్ట్ చెప్తున్నారని దే ఆర్ కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎట్లయినా జాబ్ సంపాదించుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. జనరల్లీ ఇన్స్టిట్యూట్స్ లో ఎట్లా అంటే కోచింగ్ ఇస్తారు, కానీ వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. మన దగ్గర ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తా వీళ్ళని రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ పిల్లలు మార్నింగ్ 9 to 6 ఉండి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బయట ఆఫీసెస్కి వెళ్ళినా సరే, ఈవెన్ తర్వాత వేరే ఎక్కడైనా ఆఫీస్లో ప్లేస్ అయినా సరే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్లేస్ అయినప్పుడు వాళ్ళకి అది సెకండ్ కంపెనీ లా ఉంటుంది. వాళ్ళు కొత్తగా ఏం అనిపించదు అనమాట. రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ నేర్చుకుంటున్నప్పుడు ట్రైనింగ్ అవుతున్నప్పుడే వాళ్ళు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు. కొత్తగా కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు జాయిన్ అయినప్పుడు వేరే కంపెనీలో. వన్స్ మన స్టూడెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపెనీస్ అప్రోచ్ అవుతాయి మమ్మల్ని. మా డెప్త్ చూసి మా రివ్యూస్ చూసి మా డెప్త్ చూసి మా కంపెనీస్ మాకు రిసోర్స్ కోసం అప్రోచ్ అవుతాయి. అప్పుడు మేము ఇమీడియట్ గా మా దగ్గర ట్రైన్ రిసోర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వమని పంపిస్తాము. జనరల్లీ మాకు ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ని బట్టి ఏంటంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే మా స్టూడెంట్సే ఫస్ట్ సెలెక్ట్ అవుతారు అనమాట. దట్ ఈస్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ మా స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ అవుతారు. తర్వాత ప్లేస్ అయ్యేది కూడా మా స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, ఎవరికైనా సరే కెరియర్ గ్యాప్ ఉంది, వాళ్ళు జస్ట్ బికాస్ ఆఫ్ కెరియర్ బిల్డ్ చేసుకోలేకపోయారు. సో 2 years 3 years అట్లా గ్యాప్ వచ్చేసింది వాళ్ళకి. సో ఫర్ దెమ్ ఆల్సో వాళ్ళకి కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్ మేము క్రియేట్ చేస్తాం. వాళ్ళకి కూడా ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చి ఇక్కడ 5 to 6 months కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీన్ వైల్ వాళ్ళ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ జాబ్స్ కోసం అప్లై చేసుకుంటా ఉంటారు. ఇక్కడ కెరియర్ గ్యాప్ ఉన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా ఏదైనా సరే వి విల్ సపోర్ట్ దెమ్. ఎవరికైనా డొమైన్ చేంజ్ చేసుకుంటారు, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సెక్టర్స్ నాన్ టెక్నికల్ వర్క్ చేస్తున్నారు, బట్ దే
wanted to build their career in software side. So those people also can వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకుని దే కెన్ బిల్డ్ దర్ కెరియర్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్. ఇంకోటి నాట్ ఓన్లీ దట్ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము. వాళ్ళకి ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, లైక్ హౌ దే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, భయం లేకుండా ఎట్లా ఉండాలి అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటాము. సో దట్ ఇమీడియట్గా వాళ్ళు కొత్త వాళ్ళని ఫేస్ చేసినప్పుడు వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే లైఫ్లో వాళ్ళు బ్రేక్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళకి కరేజెస్గా ఉంటూ వాళ్ళని అగైన్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలి అనేది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటాం. లైక్ బేసిక్ కంప్యూటర్ సెషన్స్ కూడా తీసుకుంటాము. లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి దే విల్ బి నాన్ టెక్నికల్ ఉంటారు, డిగ్రీ స్టూడెంట్స్, దే మే బి ఆఫ్ BA BCom లైక్ ఉంటారు. వాళ్ళు ఫర్ దెమ్ ఆల్సో వాళ్ళకి కంప్యూటర్స్ గురించి ఏం నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని కూడా మేము ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళని మనం లైక్ బేసిక్ నుంచి నేర్పుకుంటా, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ఇవన్నీ చెప్పుకుంటా దెన్ వీ విల్ బి కోచింగ్ దెమ్ ఇన్ కోడింగ్. అంటే వన్స్ వాళ్ళు అలవాటు పడిన తర్వాత, సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత దెన్ వీ విల్ బి టేకింగ్ స్క్రాచ్ నుంచి మేము ఏంటంటే వీళ్ళని చెప్పుకుంటా వస్తాం అనమాట. సబ్జెక్ట్ .NET లో సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ట్రైన్ చేసుకుంటా వస్తాం అనమాట. వాళ్ళు జాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి కొత్తగా అనిపించదు, ఎందుకంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువసేపు వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాము. ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తాము. ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేసిన ఎన్విరాన్మెంట్లే ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్తగా వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది తప్పితే వాళ్ళకి కొత్తగా జాయిన్ అయినట్టు ఆఫీస్లో ఉండదు. సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ TFS కానీ ఇంకోటి టీమ్స్ యూస్ చేయడం కానీ అవన్నీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ముందే ఇక్కడ మనము ట్రైన్ చేస్తాం. వాళ్ళకి కంప్లీట్గా ట్రైన్ చేస్తే వాళ్ళ రియల్ టైంలో వాళ్ళు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్తే. ఇక్కడ ఏంటంటే మనకి ప్రాక్టీస్ మెయిన్. సీనియర్ లెవెల్ డెవలపర్స్ 2 hours క్లాస్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రిమైనింగ్ 6 hours సీనియర్ లెవెల్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర కూర్చొని వీళ్ళతోటి టాస్క్స్ చేపిస్తారు. సో వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్లో కంప్లీట్గా పర్ఫెక్ట్ అవుతారు. బయట ఇన్స్టిట్యూట్స్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టీస్, ఎక్కువ టైం మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాం స్టూడెంట్స్ తోటి. దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, మీకు కెరియర్ గ్యాప్ ఉందా, మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తూ ఉంది.